హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు సాయికృష్ణ. నిద్ర వస్తున్నారా? సో మేము చూసుకుంటే నిడదవోల్లో ఉన్నామండి. సో నిడదవోలు నుంచి అన్నవరం వెళ్తున్నాము, ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఎస్, అన్నవరం. మా పాపకి ఎంత ఆనందంగా ఉందో. ఎలా ఆనందంగా ఉందా? హ్యాపీయా? ఎందుకో మా పాప టికెట్ తీసినప్పటి నుంచి అన్నవరం అంతా కూర్చుందండి. సో మొత్తానికి వెళ్తున్నాము. అక్కడ స్వామివారి వ్రతం చేసుకుని దర్శనం చేసుకుని వచ్చేస్తాం. సో ఇప్పుడేమో వెళ్ళేది ప్రశాంతి ఎక్స్ప్రెస్కి, నిడదవోలు నుంచి అన్నవరం దాకా. వచ్చేటప్పుడేమో రత్నాచల్కి వచ్చేస్తాం. అది వేరే బ్లాగ్ వేస్తాం. సో ఇప్పుడు గౌతమి అనౌన్స్ అయింది అండి. అది సామర్లకోట వరకు వెళ్తుంది, అన్నవరం వెళ్దాం. కాబట్టి మేము దాన్ని బుక్ చేసుకోలే. గౌతమి లేట్ అయినట్టుంది బండి బాగా. గౌతమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, లింగంపల్లి, కాకినాడ. సో చెప్తాను ఏమైంది అన్నది. ఒక నిమిషం అండి. ఎర్నాకుళం టాటా వస్తుంది, ఇంకోటి ఏదో సూపర్ వస్తున్నట్టుందండి. లేకపోతే గూడ్స్ కవర్ చేద్దాం దాన్ని. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఎర్నాకుళం టాటా ఎక్స్ప్రెస్ వస్తుంది. ఇటు సైడ్ 1 మీద ఏదో సూపర్ వస్తుందండి. దాన్ని కవర్ చేద్దాం కూడా వచ్చేస్తుంది. సరే, ఓకే. సిలిగుడి రాధికాపూర్. సో ఇందాక వాటర్ బాటిల్ చూపించాను కదండి, అది ఏంటంటే వాళ్ళు అక్కడ బోర్డు మీద అన్ని ఎంఆర్పీకి అమ్ముతామని ఉంది, కానీ 20 రూపీస్ చెప్పారండి మాకు. నేను అడిగా ఎందుకంటే 20 రూపీస్ అంటే, సరే 15 రూపీస్ ఇవ్వండి సార్ అన్నారు. నేను దాని మీద 13 రూపాయలు ఉంది కదండి, 15 రూపాయలు 20 రూపాయలు ఎందుకంటే, సార్ మాకు వచ్చేది 4 రూపాయలు 5 రూపాయలు సార్ అన్నారు. అప్పుడు నేను అన్నా, అలాంటప్పుడు ఎందుకంటే ఎంఆర్పీకి అంత పెట్టుకున్నారు బోర్డు మీద అన్నా. అప్పుడు సార్ చేంజ్ ఉండదు కదా సార్, అందుకే సార్ మేము అలా పెట్టుకున్నాం 15 రూపాయలు అన్నాను. నేను స్కాన్ చేస్తాను, స్కానర్ చూపించానంటే, సార్ స్కాన్ లేదు సార్, నెంబర్ చెప్తాను సార్, నెంబర్ చెప్పండి, నేను గూగుల్ పే చేశాను 13 రూపాయలు. సో మీరు అడిగి తీసుకోండి, ఎంఆర్పీకి ఎక్కువ కట్టద్దు. ఏదో సూపర్ వస్తుందండి. విழுப்புరం, ఖారగ్పూర్. ప్రాబ్లం ఏంటంటే నాకేమో ఒక చోట S2, మా వైఫ్కి ఏమో S6 అలా వచ్చిందండి. సో మేము అతను S2లోనే కూర్చొని పోదాం అనుకున్నాం. బెంగళూరు భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్. బ్రిడ్జ్ అటు సైడ్ పెద్ద బ్రిడ్జ్, ఇప్పుడు ఇటు సైడ్ చిన్నదే. అలా అయితే రాజమండ్రి పెద్ద బ్రిడ్జ్కి వెళ్ళిపోవచ్చండి.
ట్రైన్ ఫస్ట్ స్టాప్ రాజమండ్రి. మేము ఎక్కిన తర్వాత అచ్చట్ ప్లాట్ఫామ్లో రోడ్ మీద కోరమండల్ ఉందండి. హౌరా చెన్నై కోరమండల్. షాలిమార్ చల్లపల్లి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వస్తుందండి. సాఫ్రాన్ వందే భారత్ విశాఖపట్నం హైదరాబాద్ సికింద్రాబాద్ వందే భారత్. నెక్స్ట్ సామర్లకోట. ట్రైన్ ఒక 20 నిమిషాలు డిలేలో ఉందండి. సామర్లకోట అవతల ఉన్నాం. నాకు ఎప్పుడు ఈ సామర్లకోట చూసినా గరికపాటి గారు గుర్తుకొస్తారండి. సామర్లకోట ఏంటండి, సామర్లకోటకి స్పెల్లింగ్ నాకు ఆయనే గుర్తుకొస్తూ ఉంటారు ఎప్పుడు. సామర్లకోట. జన్మభూమి అనౌన్స్ అయిందండి విశాఖపట్నం లింగంపల్లి. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్. జామ్ ప్యాక్డ్ అండి బాబు. ట్రైన్కి అసలు ఎప్పుడు ఇలాగే ఉంటుంది, జామ్ ప్యాక్డ్. కానీ మన ట్రైన్ వెళ్తున్నట్టు ఉంది. పిఠాపురం వచ్చిందండి. పిఠాపురం మా ఎమ్మెల్యే గారి తాలూకా. ఇంకో 4 ఊర్లు ఉన్నాయండి. ఈ 4 ఊర్లు దాటేస్తే అన్నవరం వచ్చేస్తుంది, మనం దిగుకోవచ్చు.
టాటా నగర్. ఆ బండి ఇక్కడ అన్నవరంలో ఆగదనుకుంటా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి. దరేలు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. సో గాయస్ మనం వచ్చేసాం అన్నవరం. సో అరగంట లేట్లో వచ్చామండి. అవి మొత్తానికి వచ్చాం. 8:40కి రావాలి, 9:10కి వచ్చాం. సో వ్లాగ్ దీంతో ఆపేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ మీరు కనుక నాకు హెల్ప్ చేయాలి అని అనుకుంటే దయచేసి ఈ వీడియో హైప్ చేయండి. అండ్ రైల్వే లవర్స్ ఎవరైనా ఉంటే, ట్రైన్ కంటెంట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. ఓం శ్రీ సత్య నారాయణ స్వామియే నమః.